హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకుని చదువు మీకు వినిపిస్తున్నాను. హాయ్ మ్యామ్, నమస్తే. మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టినందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక మీరు రాసిన ఈ అద్భుత స్టోరీలోకి వచ్చేస్తే, నువ్వు మా మావయ్య కూతురు అని ఆయనకి ముందే తెలిసి ఉంటుంది, అందుకే నన్ను ఇక్కడికి రప్పించారు. కానీ మావయ్యకి యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు, బతికే ఉన్న మీ నాన్న కుమార్ అంటూ రుద్ర అనేసరికి అంజలి షాకింగ్గా చూసింది. ఏంటి రుద్ర నువ్వు చెప్పేది? హా, అవును, మీ నాన్న బతికే ఉన్నారు. నిలబడి ఉన్న అంజలి తలపట్టుకొని నేల మీద చతికిలబడింది. రుద్ర కంగారుగా అంజలిని పట్టుకొని, అంజలి నువ్వు బాగానే ఉన్నావు కదా? కానీ రుద్ర, మా నాన్న అమ్మ చనిపోయారు కదా, మరి ఎలా మా నాన్న బతికే ఉన్నారని చెప్తున్నావు? ఆ కుమార్ నీ సొంత తండ్రి కాదు, మీ నాన్న శంకర్. మావయ్యని నువ్వు మాత్రమే నాన్న అని పిలవాలి. నాకు అసలేం అర్థం కావట్లేదు రుద్ర. నువ్వు చూస్తే కుమార్ గారు బతికే ఉన్నారని అంటున్నావు, నాన్న చూస్తే అమ్మ బతికే ఉందని అంటుంది. అసలు ఎవరు మాట నిజం? నిజంగా అమ్మ బతికే ఉంటే తను ఎక్కడ ఉంది? ఎందుకు నా దగ్గరికి రాలేదు? నాకు అంతా పిచ్చి పట్టినట్టుగా ఉంది రుద్ర. అంజలి కూల్, చూడు, అన్ని విషయాలు ఇప్పుడే ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి. నువ్వు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకు. నీకు నేను ఉన్నాను కదా, అన్ని విషయాలు నేను చూసుకుంటాను, అన్నీ తెలుసుకుంటాను కూడా. ముందు పైకిలే, మావి ఒకటి రూమ్లో ఉన్నాడు, పద లోపలికి వెళ్దాం. కానీ అంజలి నుంచి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి రుద్ర ఆమెను తన దగ్గరగా తీసుకుని హాస్పిటల్ లోపలికి తను నడిపించుకుని శంకర్ రూమ్కి తీసుకుని వెళ్ళారు. అప్పుడే నిద్రలేచిన శంకర్ ఎదురుగా అంజలి రుద్ర రావడం చూసి, ఇప్పటి వరకు మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారా? బయట కూర్చున్నా మావయ్య, ఇక్కడ బోర్గా ఉంటేను, దా పైకిలే ఇంటికి వెళ్దాం అంటూ శంకర్ పక్కన కూర్చున్నాడు రుద్ర. శంకర్ తన తండ్రి అని తెలిసేసరికి అంజలి మనసులో ఎంతో ఆనందం. నానా అని ఎంతో ప్రేమగా పిలవాలనిపించినా తనని తను కంట్రోల్ చేసుకుని శంకర్కి మరొక వైపు కూర్చుని, ఎలా ఉంది నాన్న? రుద్ర షాకింగ్గా చూసాడు అంజలి వైపు. బాగానే ఉంది తల్లి, నువ్వు మాట వరుసకి నాన్న అని పిలిచినా నిజంగానే నా కూతురు పిలిచినట్టుగా ఉంది. ఇకపై నువ్వు బాబాయ్ అని కాకుండా నాన్నని పిలవాలి, సరేనా? సరేనా అంటూ అంజలి చేతిని పట్టుకున్నారు. వద్దు అన్నట్టు కళ్ళతోనే అంజలికి సైగ చేశాడు రుద్ర. కానీ అంజలి రుద్ర సైగలు పక్కకు నెట్టి, తప్పకుండా నాన్న, మిమ్మల్ని నాన్ననే పిలుస్తాను, సరేనా? టన్నుల కోపం పొగరు ఉంటుంది, కానీ బుర్రలో తెలియ మాత్రం లేదు దీనికి అనుకుని, మావయ్య మీ ప్రేమల తర్వాత ముందు పదండి ఇంటికి వెళ్దాం. అదేంటి, ఒంటికి తగిలిన గాయాలు మారటానికి కనీసం 1 వీక్ అయినా పడుతుంది, ఇప్పుడే ఎందుకు ఇంటికి తీసుకుని వెళ్దాం అంటున్నావు? ఇక్కడ ఎక్కువసేపు ఉండటం ఎందుకో నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది, పదండి అంటూ శంకర్కి ఇరుపక్కల అంజలి రుద్ర సపోర్ట్గా నిలబడి కారులో కూర్చోబెట్టారు. అంజలి భయంగా రుద్ర వైపు చూసి, ఇలాంటి టైంలో మన పెళ్లి విషయం చెప్పడం అవసరం రుద్ర? ఈ రోజు కాకపోయినా రేపైనా చెప్పాలి కదా, ఎన్ని రోజులు దాస్తాం? ఏదోటి అదే అవుతుందిలే, నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా మావని చూసుకో. అది కాదు రుద్ర. శంకర్ నవ్వుతూ, మరేం భయపడకమ్మా, అంతా వాడే చూసుకుంటాడు, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. మీకేంటి నాన్న? రుద్ర మీరు బాగానే చెప్తారు, కానీ మావయ్య నన్ను చూస్తేనే కోపంగా మారిపోతారు, పైగా ఆయనతో నా పరిచయం గొడవగానే జరిగింది. ఏంటి? రుద్ర శంకర్ ఇద్దరు ఆశ్చర్యంగా చూశారు. అవును అంటూ తనకి చంద్రశేఖర్ గారికి మధ్య జరిగిన డిస్కషన్ చెప్పడంతో శంకర్ తెగ నవ్వుతూ, రుద్ర మీ బాబు వర్షం వచ్చినా సరే కోపంగా వర్షం వైపు చూస్తాడు, ఎందుకు చిల్లరతో వర్షం చిరుకులు రావటం లేదని. పంచభూతాలతో ఫైట్ చేసే రకంగా మీ నాన్న ప్రతిదీ డబ్బుతోనే చూస్తాడు, ఎప్పటికి మారుతాడో ఏంటో. మరి వెటకారం చేయనక్కర్లేదు మావయ్య, మా నాన్న మారుతారు. అది జరగని పనిరా రుద్ర. ఇంకా నయం, అంజలి జాయిన్ చేసిన హాస్పిటల్ వాళ్ళు బాగానే ట్రీట్మెంట్ చేశారు. మా చెల్లికి ఏమాత్రం తేడా చేసినా అంజలిని శ్రీజని కలిపి ఇద్దరిని పోలీస్ స్టేషన్లో ఉంచుతాడు. ఏదేమైనా అంజలి మాత్రం చాలా అదృష్టం రా. ఎందుకో మీ బావు బుద్ధులు నీకు రాలేదు, అందుకు. ఏమాత్రం వచ్చి ఉంటే మీ నాన్న అమ్మాయితో కాకుండా నోట్ల కట్టతో చేసేవాడు నీకు పెళ్ళి. శంకర్ మాటలకి అంజలి గట్టిగా నవ్వుతూ రుద్ర ముఖం చూసింది. అప్పటికే కోపంతో ఎర్రబడింది అతని ముఖం. ఏంట్రా ముఖం టమాటా రంగులో పెట్టావు? ఉన్నమాటే కదా అన్నాను. అవును ఉన్నమాటే అన్నావు, మరీ ఎక్కువగా మాట్లాడి భుజాలు ఎగిరిపోయేలా నవ్వనక్కర్లేదు. నువ్వేంటి నవ్వుతున్నావు? మీ మామగారిని అన్నేసి మాటలంటే గొడవ పట్టం మానేసి తెగ నవ్వుతున్నావేంటి? అన్నది మీ మావయ్య కదా, బయట వాళ్ళనుంటే ఊరుకునేదని కాదు, అవునా? అంటూ నవ్వాపుకొని రుద్ర నోట్ల కట్టకి పసుపు తాడు కట్టే సీన్ గుర్తు చేసుకుని అంజలి తనలో తానే ఎంతగానో నవ్వింది.
ఎందుకమ్మా అంతకని అవుతున్నావు? ఏం లేదు నాన్న అంటూ రుద్రను చూసింది. ఆ మనసు తెలిసిన రుద్ర అంజలి ఎందుకు నవ్వుతుందో అర్థమయ్యి అవగానే కోపంగా కారు స్పీడ్ పెంచాడు. ఎందుకు మళ్ళీ ఈ దరిద్రాన్ని తీసుకుని ఈ ఊరొచ్చావు అంటూ కోపంగా చూశాడు చంద్రశేఖర్. ఏం చేయను, ఎప్పటికైనా ఈ సిటీలో సెటిల్ అవుతామని నేను అనుకున్నాం కదా. అవును కుమార్, కానీ ఇప్పుడు ఎందుకు తీసుకుని వచ్చావు? అసలే దీనికోసం నాన్న శంకర్ తెగ కలవరిస్తున్నారు. ఇప్పుడు పార్వతి బతికే ఉందని తెలిస్తే ఆ శంకర్ అసలు ఊరుకుంటాడా? ఊరుకోక ఏం చేశాడు? ఏ మాత్రం తేడా చేసినా వాడిని కూడా భూమి మీద బతకనను ఆల్రెడీ వాడికి అనుమానం వచ్చింది. ఏంటి? షాకింగ్గా అడిగారు చంద్రశేఖర్ గారు. అవును అంటూ ట్రాఫిక్లో జరిగిందంతా చెప్పారు కుమార్. అంతా విన్న చంద్రశేఖర్ గారు తల పట్టుకుని సోఫాలో కూర్చున్నారు. ఏమైంది చంద్ర, ఇప్పుడు నువ్వు టెన్షన్ పడుతున్నావు? అసలు ఎందుకు నువ్వు వాడిని యాక్సిడెంట్ చేయించావు? నీ చెల్లెల కోసమే, లేదంటే వాడిని ఎందుకు అలా చేస్తాను? ఇంకోసారి తనని నా చెల్లెలు అన్నావంటే అసలు ఊరుకునేదే లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, నీకు పార్వతి కావాలి, శంకర్కి పార్వతి కావాలి, కానీ నాకు మాత్రం మా నాన్న మాత్రమే కావాలి. ఎంత కాదన్నా శంకర్ నాకు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితుడు. వాడికి హాని చేయాలని కళలో కూడా అసలు అనుకోకు. ఏంటి సెంటిమెంటా? వాడు నా జోలికి రాకుండా ఉంటే చాలు. ఈడియట్, అలా మాట్లాడుకో. శంకర్కి చిన్న దెబ్బ తగిలినా నా కొడుకు రుద్ర అసలు ఊరుకోడు. ఇప్పుడు నువ్వు యాక్సిడెంట్ చేశావు ఎందుకో? రుద్ర ఈ విషయం తెలుసుకుంటాడని అనిపిస్తుంది నాకు. తెలిసిన రుద్ర ఏం చేయలే, నువ్వున్నావు కదా కవర్ చేయడానికి. ఇప్పుడు చెప్తున్నాను, పార్వతి జోలికి శంకర్ వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అసలు నీకు పార్వతి పిచ్చేంట్రా? ఆ శంకర్ గారు అంతే, ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా తన కోసం కలవరిస్తున్నాడు. తప్పు చేశాను. ఆ పార్వతిని ప్రాణాలతో వదిలేయటమే కాకుండా శంకర్కి తెలియకుండా నీకిచ్చి పెళ్లి చేశాను చూడు, నిజంగానే తప్పు చేశాను చంద్ర అంటూ కుమార్ ఏదో చెప్పబోతుంటే, శంకర్తో పెట్టుకోకు, నీకు మంచి చెప్తున్నాను. వాడికి అనుమానం వచ్చింది, ఎందుకనే మంచిది, ఇంటి చుట్టూ సెక్యూరిటీ అరేంజ్ చేయి. అలానే ఇంకో విషయం, మళ్ళీ చెప్తున్నానని కాదు, శంకర్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నీకు. ఏ మాత్రం శంకర్ ఫస్ట్ స్టెప్ వేసినా వాడి వెనక ఖచ్చితంగా నా కొడుకు ఉంటాడు, అందుకే జాగ్రత్తగా ఉండు అంటూ చంద్రశేఖర్ బయటికి వెళ్ళగానే కుమార్ తనలో తను చిన్నగా నవ్వుకున్నాడు. పిచ్చి చంద్రశేఖర్, నువ్వేంటి? అవసరమైతే నీ కుటుంబాన్ని కూడా వదిలిపెట్టను. అప్పటికే ఈ మాటలన్నీ విన్న పార్వతి ఏడుస్తూ గోడకు జారపడి అంజలి కోసం వెక్కి ఏడ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు పార్వతి? శంకర్ని చంపేస్తానని బాధపడుతున్నావా? పార్వతి కోపంగా కుమార్ని చూసి, నా గదులకు అడుగు పెట్టావంటే మాత్రం ఊరుకునేది లేదు. శంకర్కి నాకు పుట్టిన అంజలిని నాకు దూరం చేశావు, శంకర్ని కూడా నాకు దూరం చేశారు. ఇదంతా మా అన్నయ్య చేశాడని నేను అసలు ఊహించలేదు. ఎందుకు నా జీవితాన్ని ఇలా చేశారు? ఎందుకు చేశామంటే నువ్వు చంద్రశేఖర్కి చెల్లిగా పుట్టడమే నువ్వు చేసిన తప్పు. ఇంకా ఏడ్చింది చాలా, పైకిలే ముందు. లేవను అంటూ కోపంగా డోరు ధడేళ్ళని వేసి ఏడుస్తూ కూర్చుంది పార్వతి. ఇంటికి వచ్చిన చంద్రశేఖర్ కోపంగా ఉండడం చూసిన గగన్ ఏం మాట్లాడలేదు. కానీ తండ్రి ఎందుకు అంత కోపంగా ఉన్నాడో తనకి అర్థం కాక, నానా ఏమైంది మీకు? రే పనమ్మాయిని కాఫీ తీసుకుని రమ్మను, తల పగిలిపోతుంది అంటూ కుమార్ పార్వతీల కోసం ఆలోచిస్తున్నాడు చంద్రశేఖర్. ఇంటి ముందు కారు ఆగడంతో అంజలి భయంగా రుద్ర వైపు చూసింది. ప్లీజ్ రుద్ర, నా వల్ల కావటలేదు, నాకు చాలా భయంగా ఉంది. ఇంత దూరం వచ్చాక నువ్వు ఇంకా చిన్నపిల్లలా మారం చేయకురా అంటూ శంకర్ని నడిపిస్తూ గుమ్మం దగ్గర నిలబడ్డాడు రుద్ర. శంకర్ ఏమైంది నీకు? ఆ తల కట్టేంటి అంటూ చంద్రశేఖర్ గారు కంగారుగా పైకి లేచారు. మావయ్య ఏమైంది మీకు అంటే గగన్ కూడా పరుగున వచ్చి శంకర్ దగ్గర నిలబడి, ఏమైంది మావయ్య? మావయ్యకి యాక్సిడెంట్ అయింది నాన్న. అవునా? కనీసం నువ్వైనా ఫోన్ చేసి చెప్పాలి కదా అంటూ గగన్ బాధగా చూశాడు. రే గుమ్మం దగ్గర నిలబడి మాట్లాడతారా? ముందు లోపలికి రానివ్వు వాళ్ళని అంటూ రుద్ర వెనుక ఉన్న అంజలిని చూడగానే ఎక్కడ లేని కోపం వచ్చింది. హో నువ్వేనా? ఎందుకు వచ్చావు? నువ్వు సేవ్ చేసి శంకర్ని కాపాడింది రుద్ర, తనకు డబ్బులు ఇచ్చేసే అంటూ చంద్రశేఖర్ గారు అనేసరికి చంద్ర చూస్తుండగానే రుద్ర అంజలి చేతులు పట్టుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి, నేను అంజలిని పెళ్లి చేసుకున్నాను నాన్న. రుద్ర మాటకి చంద్రశేఖర్ గారు గగన్ షాకింగ్గా చూశారు. ఏంటో నువ్వు చెప్పేది? నువ్వు అంజలిని పెళ్లి చేసుకున్నావా? నమ్మలేక అడిగారు చంద్రశేఖర్ గారు. అవునానా, నేను అంజలిని ఇష్టపడ్డాను అంటూ రుద్ర చెప్తుంటే చంద్రశేఖర్ ఒక్కసారిగా రుద్రాన్ని కొట్టడానికి చెయ్యెత్తాడు. శంకర్ ఏమాత్రం ఊరుకోలేదు. గాల్లోనే చంద్రశేఖర్ చేతిని పట్టుకొని, గొడవ చేయకపోవా, వాడు చేసిన తప్పే, ముందు లోపలికి పదండి, అప్పుడు మాట్లాడుకుందాం.
ఏంటి మాట్లాడుకున్నది? నీ గారాబం వల్లే వాడు ఇలా తయారయ్యాడు. అయినా వీడు చేసిన తప్పు అని తెలిసినా కూడా నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు అంటే, అంజలి వీడు పెళ్లి చేసుకున్నట్టు నీకు ముందుగానే తెలుసన్న మాట, అవునా? అవును. ఇన్ని రోజులు నువ్వు నా సొంత మనిషివి, ఎంతకన్నా ఉప్పొంగిపోయాను. కానీ నువ్వు కూడా నన్ను మోసం చేశావు. శంకర్ తప్పు చేశారు, అందరూ కలిసి నన్ను మోసం చేశారు అంటూ రుద్ర వైపు కోపంగా చూసి, మీ అన్నయ్య చేసిన తప్పే ఇప్పటికీ క్షమించలేదు. నేను అలాంటిది అన్నీ తెలిసి కూడా నువ్వు ఎలా ఏమీ లేని ఆ పిల్లని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇంటికి తీసుకుని వచ్చి మరీ ధైర్యంగా చెప్తున్నావు అంటే నీ తండ్రి నీ దృష్టిలో విలువ లేనట్టే కదా నాన్న. నా ఉద్దేశం అది కాదు. అంజలి అంటే మీకు ఇష్టం లేదని నాకు తెలుసు. కానీ నువ్వు నాకు సంజయ్ శివకు నువ్వు మీ మావయ్య కలిసి ఇంత పెద్ద కథ నడుపుతారని నేను అసలు ఊహించలేదు. పో, బయటికి పో. నా ఇంటి గడప తొక్కావంటే ఊరుకునేది లేదు. అన్ని మాటలు వింటున్న అంజలి ఏడుస్తూ శంకర్ వైపు చూసింది. బావా, వాడు చేసిన తప్పే కాదని అనను, కానీ నీకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటేనే పడదు. అలాంటిది నువ్వు అంజలిని మరి మన ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేయవని తెలిసి నీ మేనలు దొంగచాటుగా పెళ్లి చేసుకున్నాడు, అవునా? అది కాదు బావా, ఒకసారి నేను చెప్పేది విను. ఏంటి వినేది? అసలు పెద్దోడు నా పరువు తీశాడు అంటుంటే ఈ చిన్నోడు కూడా బయట తలెత్తుకోకుండా చేశాడు. నేను పెంచిన పెంపకం సంస్కారం మరిచిపోయి వెనక ముందు ఏమి లేని వాళ్ళని తీసుకుని వచ్చి నన్ను నెత్తిన పెట్టారు. తప్పు నాది. పెద్దోడు తప్పు చేసినప్పుడే కట్టుబట్టలతో బయటికి గెంటేసి ఉంటే నువ్వు ఈ పని చేసేవాడి కాదు. మీ ఇద్దరు గారాబంగా పెంచి తప్పు చేశాను. నువ్వు ఒక్కడివే కాదు, నీతో పాటు మీ అన్నయ్య కూడా కట్టుబట్టలతో ఇప్పుడే తక్షణమే ఇల్లు వదిలి వెళ్ళిపోండి. చంద్రమాటలకి రుద్ర గగన్ ఇద్దరు షాక్గా అయితే కిచెన్ రూమ్లో ఉన్న తార బాధను లోపలే దిగమింగుకుంది. అంజలి ఏడుస్తుంటే, మహానటి, మీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంటాలిటీ ఏంటో నాకు బాగా తెలుసు. ఏం మందు పెట్టావు నా కొడుక్కి? నాకు చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడు అంటే నువ్వు ఏ రకంగా నా కొడుకును బుట్టలో వేసుకొని ఉంటున్నావో నేను అర్థం చేసుకోగలను. డబ్బు కోసం ఎంతైనా తెగిస్తారు మీరు అంటూ చంద్రశేఖర్ కోపంగా మాట్లాడుతుంటే శంకర్ కోపంగా ముందుకొచ్చి, ఆ బావా, ఎవరి తప్పు? అంజలి ఏదో రుద్ర వెనక పెళ్ళలేదు. రుద్రనే అంజలి వెనక పడి అంజలికి ఇష్టం లేకపోయినా బలవంతంగా తనని పెళ్లి చేసుకున్నాడు. నిజాలు ఏంటో తెలుసుకోకుండా నోరు పారేసుకోకు బావా. నువ్వేంటి ఆ పిల్లకి సపోర్ట్నా? నేను సపోర్ట్ చేయడం లేదు, ఉన్నమాట చెప్తున్నాను. తప్పు చేసింది గగన్, రుద్ర, అంజలి, తార కాదు. నీకు ఇష్టం లేదనే కదా వాళ్ళు ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుంది. అంటే తప్పు నాదనా? నా కొడుకుల మనసేంటో నేను పూర్తిగా అర్థం చేసుకోలేదనా? ఎస్, నువ్వు నిజంగానే ఎవరి మనసుని అర్థం చేసుకోవు. ప్రేమిస్తే తప్పేంటి? అయినా నీ కోడలిద్దరూ ఏం తక్కువని? వెనక డబ్బు లేదనే కదా. అంతకు మించి మంచితనం, సంస్కారం అన్నిట్లోనూ నీ కోడలిద్దరూ ఏమాత్రం తీసిపోరు. అంత మంచి మనసున్న వాళ్ళు ఇద్దరు డబ్బు కాదు బావా, ప్రేమ మనకి తోడుగా ఉండేది. ప్రేమ ఒక్కటే. వాడి కోసం నువ్వు నాతో గొడవపడి నీకు మధ్య దూరం పెంచుకో. వాడు చేసింది ముమ్మాటికి తప్పే. అందుకని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావా? కోపంగా అన్నారు వర్మగారు. నాన్న, తారా అంటూ వర్మగారు గట్టిగానేసరికి తారా పరుగును బయటికి వచ్చింది. అంజలిని, రుద్రాన్ని లోపలికి తీసుకుని వెళ్ళు. తారా భయంగా చంద్రశేఖర్ వైపు చూసింది. నువ్వు ఎవ్వరికి భయపడవలసిన పని లేదు, చెప్పించేయి తారా అంటూ వర్మగారు గట్టిగానేసరికి తారా ఇద్దరిని లోపలికి తీసుకుని వెళ్ళింది. ఎప్పుడు లేనిది వర్మగారు బయటికి వచ్చి మరీ కోపంగా మాట్లాడేసరికి శంకర్కి ఎందుకో అనుమానం వచ్చి ఆలోచిస్తూ వర్మగారి ముఖం చూశాడు. చంద్రశేఖర్ మీద ఎంత కోపం ఉందో వర్మగారు చూసే చూపుల్లోనే తెలిసింది. ఎందుకు నాన్న మీరు కూడా అందరి ముందు నన్ను అవమానిస్తున్నారు? గగన్, మీ మావిని లోపలికి తీసుకుని వెళ్ళు అంటూ గగన్ శంకర్ని తీసుకుని లోపలికి వెళ్ళగానే చంద్రశేఖర్ గారు కోపంగా, నాన్న, ఈ మధ్యన మీరు నా విషయాల్లో కలగజేసుకుంటున్నారు. ఎందుకు మీరు నాతో గొడవ పడాలని చూస్తున్నారు? నీతో గొడవ పడాలని నాకు ఏమైనా సరదానా? కానీ నువ్వు చేసిన తప్పులతో పోలిస్తే రుద్ర గగన్ చేసిందేమి అసలు తప్పే కాదే. నాన్న, పిలవకల పిలిచావంటే ఏం చేస్తారో నాకు తెలీదు. ఎంత మూర్ఖంగా తయారయ్యావు అంటే శంకర్కి పార్వతిని దూరం చేసింది కాకుండా ఆ కుమార్తో నువ్వు చేతులు కలిపి ఇప్పటికీ నా కూతురికి నరకం చూపిస్తున్నారు మీ ఇద్దరు. చంద్ర షాక్ అయ్యి, మీకెలా తెలుసు పార్వతి కుమార్ దగ్గర ఉందని? నాకు అన్ని విషయాలు తెలుసు, కానీ నువ్వు ఎన్ని చేసినా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను అంటే దానికి అర్థం నీకు శిక్ష వేయాల్సింది నేను కాదు, శంకర్.
వర్మ మాటలకి చంద్రశేఖర్ కోపంగా చూశాడు. ఎవరిని చూసుకుని నాన్న మీరు ఇంతలా నా మీద కోపంగా విరుచుకుపడేది? నా రుద్రదేవరా, నా మనవణ్ణి చూసుకుని నాకు ఈ ధైర్యం. కంగారు పడకు, ఒక్కో విషయం రుద్రకి తెలుస్తుంది. నీ బాగోతో ఇంట్లో వాళ్ళందరికీ తెలిసే రోజు దగ్గరలోనే ఉంది. ఆ పని జరిగితే అందరినీ చంపడం నాకు పెద్ద పనేం కాదు. చంపలేవు, నన్ను కూడా నువ్వు చంపలేవు. కుమార్ని జాగ్రత్తగా ఉండమని చెప్పు. అలానే ఇంకో విషయం, రుద్ర చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా? శంకర్కి పార్వతికి పుట్టిన కూతురు. చంద్ర షాకింగ్గా చూసేసరికి నిజం, అంజలి తన కూతురే అని శంకర్కి ఇంకా తెలీదు, కానీ తెలుస్తుంది. ఏ బంధమైతే నువ్వు చంపాలని చూసావో ఆ బంధమే నీ ఇంటి కోడలుగా అడుగుపెట్టింది. నీ చేతులు ఇంకా ఏలేదు, అంతా అయిపోయింది. నా కూతుర్ని ఎలా నా దగ్గరికి రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ వర్మ గారు నవ్వుతూ తన రూమ్కి వెళ్ళేసరికి చంద్రశేఖర్ షాకింగ్గా అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని తలపట్టుకున్నాడు. మందులు వేసుకోకుండా భోజనం చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు? రా ముందు భోంచేయి అంటూ బాల్కనీలో ఉన్న శంకర్ చేతులు పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి, ఏంటి మావయ్య ఏం ఆలోచిస్తున్నావు? నాన్న మాటలకి బాధపడుతున్నావా? మీ నాన్న మాటలకి నేను ఎందుకు బాధపడతాను? మీ తాతయ్య కోసం ఆలోచిస్తున్నాను. ఏంటి మావయ్య? రుద్ర, నాకు తెలిసినంతవరకు మీ నాన్న ఒకప్పుడు కంటి చూపుతూనే అందరిని భయపెట్టేవాడు. చివరికి మీ తాతయ్యని కూడా. అలాంటిది మీ నాన్నని తాతయ్య ఏం మాట్లాడి నోరు మూయించారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏదో జరుగుతుంది రుద్ర అని, కానీ ఏంటనేది అర్థం కావట్లేదు. మావయ్య చూడు, తాతయ్యతో నేను మాట్లాడతాను, కానీ ముందు నువ్వు భోంచేయి. చేస్తాను, కానీ అంజలి భోజనం చేసిందా? చేసింది. నిజం చెప్పరా? నేను ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను. నేను వచ్చేసరికి బెడ్ మీద పడుకొని ఉంది. ఎంత లేపినా తను లేవటలేదు. అయినా ఈ టైంలో ఆఫీస్కి ఏంట్రా? చిన్న ప్రాబ్లం అని మేనేజర్ ఫోన్ చేస్తే వెళ్ళాను. అంతా ఓకే, కానీ ఇంట్లో వాతావరణం చూస్తేనే భయంగా ఉంది. ఏమైందిరా? అన్నయ్య, వదిన, అమ్మ, నాన్న ఎవరూ నాతో మాట్లాడలేదు. ఏంటి? అవును మావయ్య, నాన్న గురించి తెలిసిందే కదా, కానీ అమ్మ, అన్నయ్య, వదిన ఎందుకో నాతో మాట్లాడలేదు. అన్నయ్య చేసిన పని నువ్వు చేసావు కదా, కొంచెం కోపం ఉంటుంది. నువ్వు ఏం బాధపడకురుద్రా. ముందు నువ్వు అంజలికి తోడుగా ఉండు. తను ఒంటరిగా గదిలోనే ఉంది కదా, ముందు తన దగ్గరికి వెళ్ళి మాట్లాడు. మాట్లాడతాను మావయ్య, ముందు మీరు తినండి అంటూ శంకర్కి భోజనం తినిపించి టాబ్లెట్లు వేసి పడుకోబెట్టి తన రూమ్కి వచ్చాడు రుద్ర. రూమ్లో ఎక్కడ అంజలి కనిపించకపోయేసరికి బయట లాన్లోనికి వచ్చాడు. 2 చేతులు కట్టుకుని ఏదో ఆలోచిస్తుంది. అంజలి, అంజలి భోంచేసావా? ఏం మాట్లాడలేదు. అంజలి, నీతో మాట్లాడాలి. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే రుద్ర. నా మీద కోపంగా ఉందా? లేదు. నీ మీద ఎందుకు కోపం? నువ్వు చెయ్యాలనుకుంటే చేసేసావు కదా. అసలే చిరాకులో ఉన్నా. నువ్వు ఇంకా తిక్కగా మాట్లాడుకో, నాకు కోపం వస్తుంది. నాకు కూడా కోపం వస్తుంది అంటూ కోపంగా వెనక్కి తిరిగి రుద్రాన్ని చూసింది. ఇప్పుడు ఏమైందని నీకు తెలీదా రుద్ర? వెంటనే అమాంతం అంజలిని హత్తుకొని ఆమె వెన్ను నిమురుతూ, ప్లీజ్, నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదే. నువ్వు ఇలా ఉంటే నేను ఏమైపోవాలి? నీ కోసమే కదా ఇదంతా. అర్థం చేసుకోవా? నా కోసమా? మరి ఒక్కసారిగా రుద్రని వదిలి నా కోసం అంటున్నావు, కానీ ఎందుకు రుద్ర? ఇంట్లో అందరూ నువ్వు నేను ఒంటరిగానే ఉన్నావు. తాతయ్య, మావయ్య, బావ, అక్క, అత్తయ్య అందరూ ఉన్నారు, నీకు తోడుగా ఉంటారని అన్నావు. కానీ ఇప్పుడేమైంది? నీకు ముందే చెప్పాను నీకు నేను కరెక్ట్ కాదని, కానీ ఎందుకు నన్ను పెళ్లి చేసుకుని నువ్వు కూడా ఒంటరిగానే ఉన్నావు? వద్దు, నన్ను వదిలే రుద్ర. నేను ఎక్కడ ఉంటే అక్కడే కన్నీరు, బాధలు, కష్టాలు అంటూ అంజలి ఏడుస్తూ మాట్లాడేసరికి రుద్ర కోపంగా అంజలిని కొట్టడానికి చెయ్యెత్తి అంతలోనే తన కోపం తమాయించుకొని, చంపేస్తాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే ఎప్పుడు చూడు వదిలే వదిలే వదిలే. నీకు నేను కరెక్ట్ కాదు అనటం తప్ప ఏ రోజు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు. నువ్వు ఎందుకు బలవంతంగా నాతో ఉండటం? నీకు నేను అంత కష్టంగా ఉంటే వదిలేవే. అంజలి ఏడుస్తూ చూస్తుంటే రుద్ర తన కోపాన్ని తగ్గించుకొని రూమ్కు వచ్చి సోఫాలో కూర్చున్నాడు. చిన్నపిల్లల ఏడుస్తూ రుద్రవడిలో కూర్చొని, సారీ, ఇంకెప్పుడు అలా మాట్లాడను, కానీ అందరూ మనల్ని దూరం పెడుతుంటే నాకు కోపం వస్తుంది. నా కళ్ళు ఎదురుగా మా నాన్నని పరాయి మనిషిలా చూస్తుంటే నాకు ఇంకా ఏడుపు వస్తుంది. నిజంగా నేను పిచ్చిదాన్ని, ఎప్పుడు నా కోపం చూపిస్తానో తప్ప నిన్ను ఎప్పుడు నేను అర్థం చేసుకోలేదు. సారీ రుద్ర, ప్లీజ్ అంజలి ఏడవకు. ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు, ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అంటూ అతని ఎదపై తలను వాల్చింది. రుద్ర, చెప్పు అంజలి, ఆకలిగా ఉంది, అన్నం పెట్టవా అంటూ రుద్ర కళ్ళల్లోకి చూస్తుంది. 2 నిమిషాలు ప్లీజ్, నేనే కిందకి వెళ్ళి తెస్తాను.
హా అంటూ రుద్రకు దూరం జరిగింది అంజలి. ఆమెను చూడగానే ఎక్కడ నేను బాధ వచ్చింది రుద్రకి. వెంటనే కిందకు వెళ్ళి భోజనం తెచ్చి అంజలికి తినిపిస్తూ, ఇంత ఆకలితో ఎవరన్నా ఉంటారా, తినొచ్చు కదా, నువ్వు ఆకలితోనే బయటికి వెళ్ళావుగా, ఎలా తినగలను నువ్వుకు లేకుండా. రుద్ర చిన్నగా నవ్వుకొని ఇంత తిను అంటూ ప్రేమగా ఆమెకి గోరుముద్దలు తినిపించాడు. అంతే ప్రేమగా అంజలి రుద్రకు తినిపించింది. ఏంటి ఈరోజు బావ మీద ప్రేమ ఎక్కువైనట్టు ఉంది, అల్లరిగా కన్నుకొట్టి మరి అన్నాడు రుద్ర. నాకు ఎవరి మీద ప్రేమ లేదు రుద్ర, ఉదయం నుంచి నువ్వు సరిగా తినలేదు కదా, అందుకే తినిపిస్తున్నాను. హోహో అవునా అంటూ అంజలి ముఖం చూశాడు. సంతోషంగానే ఉంది కానీ ఇంకా దేనికో ఆలోచిస్తుంటే, ఏంటి ఇంకా ఏదో ఆలోచిస్తున్నావు, ఇంకా దేనికోసం ఆలోచిస్తున్నావు? లేదు నేను బాగానే ఉన్నాను. నిజం చెప్పు అంజలి, శ్రీజ ఒంటరిగా ప్యాలెస్లోనే ఎలా ఉంటుంది అని, పైగా తనకి హెల్త్ కూడా బాగాలేదు కదా, తను ఎప్పుడూ ప్యాలెస్లో లేదు కదా, మరి ఎక్కడ ఉంది? సునీత మేడం దగ్గర. ఏంటి రుద్ర? అవును మేడం ఒక్కరే ఎంతమంది పిల్లలు చూసుకుంటారో అని ఆశ్రమానికి వెళ్ళింది. అదేంటి కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, చెప్తే నువ్వు పంపించవే, నాకు చెప్పి వెళ్ళింది, ముందు తిను అంటూ ఆమె నోట్లో ముద్ద పెట్టి, చూడంజరి ఇప్పటి వరకు మన లైఫ్ వేరు కానీ ఇక నుండి వేరు, అర్థమైందా? సరే రుద్ర, కోపంలో నానేమన్నా సరే నువ్వు పెద్దగా పట్టించుకోకు, లైట్ తీసుకో, అదైతే జరగని పని. ఏంటి షాకింగ్గా అడిగాడు రుద్ర. అవును నేనైతే అస్సలు మాట పడను, తారాక అంత ఓపికైతే నాకు లేదు, నా తప్పు ఉంటే ఎన్ని మాటలైనా పడతాను, ఏ తప్పు లేకుండా నన్ను నిందించాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. నువ్వేనా ఇలా మాట్లాడేది? నేనే రుద్ర, మీ నాన్న మనసు బాధ పెట్టేలా మాత్రం నేను మాట్లాడను, పైగా ఆయనకి నాకు ముందు నుంచి పడదు. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఏంటి? నేను శంకర్ గారి కూతుర్ని మావయ్యకి తెలుసా? తెలీదు. అయినా ఎవరు చెప్తారు, ముందు తిను అంటూ ఇద్దరు భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నారు. రుద్ర ఏంటి, నేను మా నాన్న దగ్గర పడుకుంటాను, ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టవాకు, నేను అసలు ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు? మా నాన్న దగ్గర నిద్రపోవటానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను, నాకు కోపం వస్తుంది, నాకు వస్తుంది, అందుకే మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను అంటే సీరియస్గా లుక్ ఇచ్చి శంకర్ గారి దగ్గరికి వెళ్ళింది అంజలి. బెడ్ మీద పడుకున్న శంకర్ని చూసి, ఏంటి నాన్న నిద్ర రావట్లేదా? నువ్వు ఇంకా నిద్రపోలేదా అంజలి? లేదు నాన్న నిద్ర రావట్లేదు, కాసేపు మీతో మాట్లాడదామని వచ్చాను. ఎలా ఉంది గాయాలు? ఇంకా నొప్పిగా ఉన్నాయా కదూ? అంత పెద్ద నొప్పి ఏం లేదురా, నువ్వు బాధపడకు. ఏమన్నాడు రుద్ర? ఏముంది నాన్న అంతా మామూలే, కానీ మామయ్యని చూస్తుంటే భయంగా ఉంది. ఎందుకు? ఆయనకి నాకు ముందే పడదు, ఆ కోపంలో నన్ను ఏమన్నా చేస్తారని భయంగా ఉంది నాన్న. చాచా మావయ్య అలాంటి వాడు కాదు తల్లి, నువ్వు మరీ ఎక్కువ ఊహించుకోకు. అలా అయితే తారని పెళ్ళైన కొత్తలోనే ఏదో ఒకటి చేయాలి కదా, కానీ ఎందుకు తను ఇంకా ప్రాణాలతో ఉంది? మీ మావయ్య కోపిస్ట్ కానీ చెడ్డవాడైతే కాదు కదరా. కాసేపు మీ ఒడిలో పడుకుంటానా, దానికి అడగలరా తల్లి అంటూ అంజలిని తన ఒడిలో పడుకోబెట్టుకుని తలనిముడితో ఆలోచిస్తున్నాడు శంకర్. ఏంటి నాన్న ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నిన్ను ఒకటి అడిగిన అంజలి. చెప్పండి నాన్న. మరి నువ్వు నాకు అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పాలి. సరే నాన్న, నాకు యాక్సిడెంట్ ఎవరు చేశారో తెలుసుకుందామని బయటికి వెళ్ళాడు కదా రుద్ర, ఏమైనా తెలిసిందా వాడికి? అంజలి కంగారుగా శంకర్ని చూసి పైకి లేచి, నాకేం చెప్పలేదు నాన్న. నీ కంగారు చూసిన తర్వాత నువ్వు చెప్పే అబద్ధాలు నేను నమ్మలేను అంజలి, నిజం చెప్పమా. అసలు వాడు ఏం మాట్లాడాడు? నా దగ్గర ఏ విషయం దాచాడు? రుద్ర తను చేసే ప్రతి పని కూడా నాకు చెప్పే చేస్తాడు, అలాంటిది బయటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి వాడి ముఖంలో కోపం నాకు క్లియర్గా కనిపిస్తుంది. నా తర్వాత వాడి మనసులో ఉన్న మాటల్ని పంచుకునేది నీతోని, చెప్పంజలి అంటూ శంకర్ సూటిగా అడిగారు. అంజలి శంకర్ చేతులు పట్టుకుని, మరి మీరు కోపం తెచ్చుకోకూడదు నాన్న. సరే చెప్పమ్మా, మీకు యాక్సిడెంట్ చేయించింది ఎవరో కాదు కుమార్. ఏంటి? షాకింగ్గా అడిగారు శంకర్. అవునానా, కావాలని మీకు యాక్సిడెంట్ చేశారు. సాయంత్రం ఈ విషయం చెప్పాడు రుద్ర. ఆ కుమార్ ఎవరో మీకు తెలుసు కదా? ఎందుకు తెలీదు? అసలు వాడు అంటూ కోపంగా పిడికిలు బిగించి శంకర్ అంతలోనే ఆశ్చర్యంగా అంజలిని చూశాడు. ఏమైంది నాన్న? నా పార్వతి బతికే ఉంది. ఏంటి నాన్న? అవును అంజలి, మీ అమ్మ బతికే ఉంది. వాడు నన్ను చంపాలని ఎందుకు చూశాడు? పార్వతి మాటలు వినిపించే కదా నేను కారు దగ్గరికి వెళ్ళింది. శంకర్ మాటలు నిజమే అనిపించేసరికి అంజలి ముఖంలో సంతోషం. నిజంగానే అమ్మ బతికే ఉందా నాన్న? అవును అంజలి, నాకు అమ్మని చూడాలంది నాన్న, ఎంతో ఆశగా అడిగింది అంజలి. కానీ శంకర్కి తెలియదు కదా అంజలి తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ అని. తప్పకుండా అంజలి, రేపటి నుంచి ఆ పనిలో ఉంటాను. ఆ కుమారి ఎక్కడ ఉన్నా సరే నా చేతుల్లో చావాల్సిందే.
సరే, ఈ విషయం నాకు తెలిసినట్టు రుద్రకి చెప్పవు, సరేనా? ఓకే నాన్న, ప్లీజ్ అంజలి. రుద్రాకు తెలిస్తే నేను చెయ్యాలనుకుంది చేయలేను, ఎందుకంటే నిన్ను చాలా విషయాలు తెలుసుకోవాలి. ప్లీజ్ చెప్పకుమా వాడికి. సరే నాన్న, తొందరలోనే అమ్మని చూద్దు కానీ ముందు వెళ్ళి పడుకో, ఇప్పటికే లేట్ అవుతుంది కదా. లేదు నాన్న, కాసేపు ఇక్కడే పడుకుంటాను. లేదు, మా రుద్ర నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, వెళ్ళు, తొందరగా నీకోసమే కదా వాడి ఆరాటం అంతా. సరే నాన్న అంటూ అంజలి కాసేపు శంకర్తో మాట్లాడి తన రూమ్కి వచ్చింది. బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్న రుద్రాన్ని చూసి చిన్నగా నవ్వుకుని లైట్ ఆఫ్ చేసి పక్కనే ఉన్న సోఫాలో పడుకుంది. తను పడుకున్న 2 నిమిషాలకి తన చుట్టూ బిగించి ఉన్న చేతును చూసి కోపంగా వెనక్కి తిరిగి, వదులుతావా వాతలను, పడుకునివ్వ నన్ను, పెళ్ళయింది, పైగా ఫ్యామిలీ అందరికీ తెలిసింది, ఇప్పుడు కూడా వేరేగా పడుకోవటం అంటే నా వల్ల కదే. ప్లీజ్ బెడ్ మీదకి వచ్చే. లేదు, నేను ఇక్కడే పడుకుంటాను. చస్తావు, వెళ్తావా వెళ్ళవా? చిరుకోపంగా అడిగింది. అంజలి నవ్వుతూ ఆమెను తన కౌగిల్లో బంధించి ఆమె మెడవంపుల్లో తనని తలదాచుకొని, బాగుంది కదా ఇలా? నాకు అస్సలు బాగాలేదు. నీకు బాగుందని నాకు తెలుసు అంటూ ఆమె చెవున అంజలి చిన్నగా కొరికి గట్టిగా హక్ చేసుకుని పడుకున్నాడు రుద్ర. అంజలి ఇంకా ఏం మాట్లాడలేదు. కాసేపటికి రుద్ర మత్తుగా పడుకోవటం చూసి అతని ఎదపై తలని వాల్చి శంకర్ మాటలు ఆలోచిస్తూ ఎప్పుడుకో నిద్రలోనికి జారుకుంది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది అంజలి. ఎదురుగా నడుముకి టవల్ చుట్టుకొని ఒక చేత్తో ఫోన్ మాట్లాడుతూ మరో చేత్తో తడిగా ఉన్న జుట్టుని విదిలిస్తూ ఫోన్ మాట్లాడుతున్న రుద్రను చూసి ఆశ్చర్యపోయింది అంజలి. జిమ్ బాడీ కావడంతో పైగా మొదటిసారి అతన్ని అలా చూసేసరికి చాలాసేపు అంజలి తనను మైమర్చిపోయింది. ఫోన్ మాట్లాడుతున్న రుద్ర కాల్ కట్ చేసి లోపలికి వచ్చి, చూసించాలు కానీ ముందు కాఫీ ఇస్తావా? నిన్నెవరు చూశారు? నువ్వు చూసావో లేదో నాకు తెలుసు, కానీ ముందు రెడీ అవ్వు, ఆఫీస్కి టైం అయింది. అది కాదు, నేను సోఫా మీద పడుకున్నాను కదా, మరి బెడ్ మీదకి ఎలా వచ్చాను? నేను బెడ్ మీదకి తీసుకుని వచ్చాను. ఎందుకు? అన్నీ నీకు చెప్పాలా? ఆఫీస్కి వస్తావా రావా? రాను, నువ్వు వెళ్ళు. రాకపోతే మామూలుగా కొట్టను నిన్ను. ఎందుకు కొడతావు అంటూ ఓరగా రుద్రను చూసి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది అంజలి. రెడీ అయ్యి బయటకు వచ్చిన రుద్ర హాల్లో ఉన్న గగన్ చూసి ఆలోచిస్తూ కిందకు వచ్చి గగన్ పక్కన కూర్చున్నాడు. గగన్ కోపంగా పైకి లేవబోతుంటే, నేను ఏ తప్పు చేశానని నువ్వు కూడా కోపంగా ఉన్నావు? ఎందుకురా? నేను చేసిన తప్పు చాలదా అన్నట్టు నువ్వు కూడా తప్పు చేసావు. మీ వదిని చూస్తున్నావు కదా, నాన్న ఎంతలా బాధ పెట్టి మాట్లాడుతున్నాడో. ఇప్పుడు తారతో పాటు అంజలి ఏడుస్తుంది. ఇంట్లో వీళ్ళిద్దరికి పెద్ద తేడా ఏముంది? అన్నీ తెలిసి ఎందుకు ఇలా చేసావు? నాకు వేరే దారి లేదన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. వదినా, నువ్వు అమ్మ కూడా నాతో మాట్లాడలేదు. మీరు నాకు దూరంగా ఉంటే మీ మీద నమ్మకంతో ఈ ఇంటికి తీసుకుని వచ్చిన అంజలి ఎలా సంతోషంగా చూసుకోగలను? రుద్ర, మీరందరూ నాతో మాట్లాడకపోయినా పర్లేదన్నయ్య, కానీ అంజలిని మాత్రం దూరం పెట్టకండి. పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కష్టాలతోనే బాధలతోనే పోరాడుతూనే ఉంది. ఇప్పుడు కూడా అది బాధపడటం నాకు నచ్చలేదు. నచ్చడం ఏంటి? నా చేతులారా నేనే తనని నరకానికి తీసుకొచ్చినట్టు అవుతుంది. నేను ఎందుకు ఇలా చేశానో ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఇంతకు మించి నేనేం చెప్పలేనన్నయ్య. నాకు తెలుసు రుద్ర, నీ గురించి ఏ కారణం లేకుండా నువ్వు ఇలా చేయవని, కానీ అన్నీ తెలిసిన నువ్వు ఇలా చేసేసరికి కోపం వచ్చిందిరా అంటూ రుద్ర చేతిని గట్టిగా పట్టుకున్నాడు గగన్. ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చిన చంద్రశేఖర్ హాల్లో గగన్ రుద్రాన్ని చూసి కోపంగా వెనక్కి తిరిగారు. అప్పుడే రెడీ అయ్యి సింపుల్గా చీర కట్టుకుని స్టెప్స్ దిగుతున్న అంజలిని చూడగానే చంద్రశేఖర్ కోపంగా అంజలిని ఎదురు వెళ్ళటం అసలు ఇష్టం లేక అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. గగన్ రుద్ర సైలెంట్గా చంద్రశేఖర్ని చూసి బాధపడ్డారు. కిచెన్ రూమ్కి వచ్చిన అంజలి అందరికీ కాఫీ కలిపి ట్రేలో కాఫీ కప్స్ పట్టుకొని బయటకు వచ్చింది. ముందుగా రుద్రకి గగన్కి ఇచ్చింది. అమ్మకి మావయ్యకి తాతయ్యకి వదినికి ఇవ్వు, పొరపాటును కూడా నువ్వు నాన్నకి ఇవ్వకు, సరేనా? ఎంతో మెల్లగా అన్నాడు రుద్ర. సరే అంటూ వెనక్కి తిరిగి చంద్రశేఖర్ దగ్గరికి వచ్చింది అంజలి. గగన్ రుద్ర ఇద్దరూ షాకింగ్గా చూశారు. చెప్పినప్పుడు నాన్న దగ్గరికి ఎందుకు వెళ్ళింది అంటూ కోపంగా చూశాడు రుద్ర. ఎదురుగా ఉన్న అంజలి చూడగానే కోపంగా పైకి లేచి, పొద్దున్నే మీ దరిద్రం నాకు అంటించుకో, దూరంగా వెళ్ళు అంటూ కోపంగా అరిచారు చంద్రశేఖర్ గారు. రెడీ అయ్యి మున్నాని ఎత్తుకుని బయటకు వచ్చిన తార చంద్రశేఖర్ అరుపులకి భయంగా చూసింది. అయ్యో అంజలి, ఎందుకు మావయ్య కాఫీ ఇవ్వడానికి వెళ్ళింది? ఇప్పుడు అంజలి ఎంత బాధపడుతుందో ఏంటో. కాఫీ తీసుకోండి మావయ్య. అంజలి పార్వతి శంకర్ల కూతురు అని గుర్తుకు వచ్చేసరికి ఎక్కడ లేని కోపం వచ్చింది చంద్రశేఖర్కి. నన్ను అలా పిలవకు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎందుకు మావయ్య?
వెళ్ళు అంటూ గట్టిగా అరిచి అంజలి చేతిలో ఉన్న కాఫీ ట్రేని కోపంగా చేత్తో పైకి విసిరేసరికి ట్రే గాల్లోకి ఎగరటం, ఆ కాఫీ అంజలి మెడ దగ్గర పట్టడం క్షణకాలంలో జరిగిపోయాయి. గగన్, రుద్ర షాకింగ్గా పైకి లేచారు. చంద్ర కోపంగా తన రూమ్కి వెళ్ళాడు. తారా పరుగున అంజలి దగ్గరికి వచ్చింది. భుజమంతా ఎర్రగా కందిపోయి సర్రున మంట పడుతుంటే పంటి బిగున ఆ నొప్పిని భరిస్తూ బాధగా తారా వైపు చూసి, నాకేం కాలేదక్క, ఏం కాలేదంటావేంటి, భుజమంతా ఎర్రగా అయిపోయింది అంటూ తారా బాధగా అంజలి భుజంపై చెయ్యి వేసింది. ఇంకోసారి నాకు ఎదురు వచ్చినా ఇంతకంటే దారుణంగా ఉంటుంది పరిస్థితి. చంపేస్తావా మనుషుల్ని? ఆయన ఏం చేసిందని నీకు అంత కోపం అంటూ కోపంగా ముందుకు వచ్చారు శంకర్. ఏంటి శంకర్, నువ్వు కూడా నా మీద గొడవకు దిగుతున్నావా? గొడవ కాదు, అసలు నువ్వు మానవత్వం అనేది మర్చిపోయావు బావా. శంకర్, నువ్వు ఎంత కోపంగా అరిచినా ఏం లాభం? తారా అంజలి అంటే నీకు ఇష్టం లేదు, సరే, కాఫీ ఇచ్చినంత మాత్రాన కోపంగా విరుచుకుపడతారా? తనకి ఏమన్నా అయితే నాకేంటి? చంద్రశేఖర్ అంజలి విషయంలో అంత రెక్లెస్గా మాట్లాడేసరికి శంకర్కి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే అంజలి చేతులు పట్టుకొని, అయితే నాకేంటి కాదు బావా, అంజలి నా కూతురుతో సమానం, తనకి ఏమన్నా అయితే అస్సలు ఊరుకునేది లేదు. అలానే తారను కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం గగన్ కాదు, నేను మీతో యుద్ధానికి దిగుతాను. అరే, ఎంతకాలం అని ఇద్దరు కోడల్ని దూరంగా ఉంచుతావు? కొంచెం కూడా మనసు కరగడం లేదా? చూడు శంకర్, వీళ్ళ కోసం నువ్వు నాతో గొడవ పడితే పరిస్థితులన్నీ మారిపోతాయి, నష్టం కూడా మామూలుగా ఉండదు. ఏం చేస్తావు బావా? చంపేస్తావా? చంపేయి, వీళ్ళతో పాటు నీ ఇద్దరు కొడుకులు కూడా చంపేయి. పంతం అంటూ నువ్వు అందరి ముందు తక్కువ చేసుకుంటున్నావు, ఆ విషయం నీకు అర్థం కావట్లేదు అంటూ అంజలి తారాల వైపు చూసి, మీరిద్దరూ ఈ ఇంటికి పని మనుషులు కాదు, కోడళ్ళు. మీ తప్పు లేకుండా ఎవరైనా మిమ్మల్ని అవమానించినా నిందించినా కూడా ఊరుకోకండి, అర్థమైందా అంటూ రుద్ర వైపు కోపంగా చూసి, పెళ్లి చేసుకుంటే సరిపోదు, అమ్మాయి మనసు కష్టపెట్టకుండా సంతోషంగా చూసుకోవాలి, అది ప్రేమ అంటే. ఇంత జరుగుతున్నా కూడా నీకు మీ అన్నయ్య కొంచెం కూడా చలనం లేదా మావయ్య? ఇంకా తండ్రి అంటే గౌరవం, కానీ తండ్రి చేస్తుంది తప్పు అని తెలిసినా కూడా మౌనంగా ఉండటం అది మంచి పద్ధతి కాదు. ఎంతకాలం రా ఈ కోపాలు పంతాలు? చా అంటూ విసుగ్గా బయటకు వచ్చారు శంకర్ గారు. ఎందుకు ఇప్పుడు తారా గాయపడినా నార్మల్గా బాధపడే నేను ఎందుకు అంజలి విషయంలో అంత ఎమోషన్ అయిపోయాను? బావ మనసు బాధపెట్టేలా మరి మాట్లాడాను, అసలు ఏం జరుగుతుంది అనుకుని తనలో తనే ఆలోచిస్తూ ఉండగా ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి, చెప్పు సార్, కుమార్ గారు అడ్రస్ దొరికింది. ఏంటి? అవును సార్, ఆయన ఊరి చివరి ఉన్న గెస్ట్ హౌస్లో ఉంటున్నారు, ఆ అడ్రస్ మీకు పంపిస్తాను, ఒకసారి చూసుకోండి. సరే అంటూ ఫోన్ కట్ చేసి, ఊరి చివరున్న గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాడా? ఈరోజు తెలిసిపోతుంది నా పార్వతి బతికి ఉందో లేదో అనుకుని వెంటనే కార్ స్టార్ట్ చేసి బయలుదేరాడు శంకర్ గారు. ఆయింట్మెంట్ రాస్తాను రా అంజలి. వద్దక్క, నాకేం కాలేదు, డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను. అంజలి, పర్లేదక్క అంటూ తన రూమ్కు వచ్చింది. అంజలి అప్పటికే రుద్ర కోపంగా రూమ్కు వచ్చి డోర్ లాక్ చేసి అంజలిని చూశాడు. బెడ్ మీద కూర్చొని తలదించుకుని ఉంది. ఎందుకు ఇంకా తలదించుకున్నావు? క్షమించు రుద్ర, అందరి ముందు నేను తక్కువ చేశాను. అయ్యో పర్లేదు అంజలి, నేనే అంటే నీ దృష్టిలో కొంచెమైనా విలువ ఉంది, థ్యాంక్స్. కనీసం గదిలో అయినా మొగుడిగా నన్ను గుర్తించినందుకు. రుద్ర షటప్. అంజలి, నీకు చెప్పాను కదా, అయినా ఎక్కడ నువ్వు నా మాట విన్నావని. మా నాన్న పద్ధతి ఏంటో నాకు బాగా తెలుసు, నీకు మరీ చెప్పాను, అయినా నా మాట విన్నావా? అది కాదు రుద్ర, కోపం రప్పించుకంజరి. మా మావయ్య తిట్టినందుకు కూడా నేను బాధపడలేదు, మా నాన్న చేసిన తప్పు కానీ ఎదిరించలేను, ఎంతైనా కన్న తండ్రి అని అలానే నీకు చెప్పాను. ఆయన కోపం వస్తే మనిషి కాదని. ఎంత కాదన్నా మావయ్య. రుద్ర కోపంతో ఇలాంటివి జరగటం సహజం. అంజలి, సారీ రుద్ర, నా వల్లే కదా మా నాన్న నిన్ను అన్ని మాట్లాడినారు, తప్పు నాదే. ఇంకెప్పుడు నీ మాట కాదని ఇలాంటి పనులు చేయను, మావయ్యకి ఎదురుపడి కోపం తెప్పించడు, కానీ నువ్వు మాత్రం అలా కోపంగా చూడకు, నాకు నిజంగానే భయం వేస్తుందిరా. రుద్ర వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి భుజం దగ్గర ఉన్న అంజలి చీరని కొంచెం పక్కకు జరిపి చూశాడు. స్కిన్ అంతా రెడ్డిగా అయ్యేసరికి రుద్ర బాధగా ఆయింట్మెంట్ రాస్తూ, మంటగా ఉందా? లేదు, పాతగా ఉంది. మావయ్యకి నేనంటే కోపం అని తెలుసు, కానీ మరి ఇంత కోపం ఉంటుందని ఊహించలేదు రుద్ర. అంజలి, నేనేం ఏడవట్లేదు రుద్ర, నా వెనక నువ్వున్నావు, అది చాలు నాకు. తిక్కదానివే, నువ్వు అన్నీ నీకు నచ్చినట్లు చేస్తావు, కానీ మొగుడు ఎందుకు చెప్తున్నాడో అసలు వినవు. రుద్ర, నీ మాట నేను ఎప్పుడూ కాదన్ను, కానీ పెద్దవాళ్ళకి ఇచ్చే మర్యాద గౌరవం ఇవ్వాలి కదా.
నువ్వు చెప్పు, నీకు బావగారికి కాఫీ ఇచ్చి మావయ్యకి ఇవ్వకుండా నేను పైకి వెళ్ళి అందరికీ ఇస్తే ఆయన మనసు ఎంత బాధపడుతుంది. కనీసం నా కొడుకైనా మా నాన్న కాఫీ ఇవ్వు అన్న మాట కూడా అనలేదని ఎంతగానో బాధపడతారు. ఆయన అలా అనుకోరు అంజలి. నువ్వు ఆలోచించే విధానం చూస్తుంటే నాకే ముచ్చట వేసింది. కానీ నువ్వు అనుకున్నట్టుగా నాన్న మనసు అలా ఉండదు. ఆయన ఎప్పుడు అంతే, ఎప్పటికైనా మారుతారు రుద్ర. సరే పదా, నీకు బ్రేక్ఫాస్ట్ పెడతాను, ఆఫీస్కి లేట్ అవుతుంది కదా. లేదు, నువ్వు ఈరోజు ఆఫీస్కి రాకు, ముందు ఆ చీర విప్పేసి లూజ్గా ఉన్న కాటన్ డ్రెస్ వేసుకో, బ్రేక్ఫాస్ట్ రూమ్కే తెస్తాను, తినేసి రెస్ట్ తీసుకో. రుద్ర, నేనేమన్నా పేషెంట్నా? ఎక్కువ మాట్లాడుకు, చెప్పించే. అది కాదు రుద్ర అంటూ అంజలి ఏదో చెప్పబోతుంటే రుద్ర సీరియస్ లుక్ ఇచ్చేసరికి, సరే నువ్వు చెప్పినట్లు చేస్తాను, కానీ గదిలో ఒంటరిగా ఉండటం నా వల్ల కాదు, మీతో పాటు ఆఫీస్కి వస్తాను. అసలు ఏంటి నువ్వు నా మాట వినవా అంటూ రుద్ర తిడుతుంటే ఒక్కసారిగా అతను హక్ చేసుకుని, ప్లీజ్ నీతో పట్టే వస్తాను, అక్కడే రెస్ట్ తీసుకుంటాను, ఇక్కడ నా వల్ల కాదు, ఈ ఒంటరితనం నాకు నచ్చలేదు, రుద్ర నీతో పాటు నన్ను తీసుకుని వెళ్ళు అంటూ అంజలి మారం చేసేసరికి రుద్ర చిన్నగా నవ్వి సరే పద అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు. గెస్ట్ హౌస్కి వచ్చిన శంకర్ చుట్టూ చూశాడు. ఫుల్ సెక్యూరిటీ ఉండటంతో ఏమాత్రం భయపడకుండా లోపలికి వెళ్ళాడు. సోఫాలో కూర్చుని ఎంతో దర్జాగా టీవీ చూస్తున్నాడు కుమార్. లోపలికి వచ్చిన శంకర్ చూడగానే షాకింగ్గా పైకి లేచాడు. నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చానో నీకు తెలీదా? అసలు ఎవడ్రా నువ్వు? నిన్ను లోపలికి రానిచ్చింది? ఒక్కసారిగా కుమార్ చెంపపై కొట్టి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, లేదంటే ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతాను. చెప్పు, ఎక్కడ దాచావు నా పార్వతిని? ఏంటి నాటకాలు ఆడుతున్నావు? నీ పార్వతి ఏంటి? అది నా భార్య, ఆ మాత్రం నీకు తెలీదా? అరే, నాకు కోపం రప్పించుకో. ఇప్పటికే నీ చేతుల్లో అది చూసిన నరకం చాలు. ఇకనైనా మనసు మార్చుకొని పార్వతిని నాకు ఇచ్చే. ఏంటి వచ్చిన దగ్గర నుంచి పార్వతి నా పార్వతి అంటున్నావు? ఇన్ని సంవత్సరాలు అయినా దాని మీద నీకు ఇంకా ఇష్టం పోలేదా? కుమార్, నీతో గొడవ పెట్టుకోవడానికి నేను రాలేదు, ఎక్కడ ఉంది నా పార్వతి అంటూ కోపంగా చూశాడు. సిగ్గులేదట్రా నీకు? ఎలా నా పార్వతి అంటున్నావు? నేను దాని మొగుడిని, నేనుండగా నువ్వు ఎలా దానిని నా పార్వతి అంటున్నావు? దానికోసం నువ్వు ఎలా వచ్చావు? కుమార్ మాటలకి ఎంతగానో కోపం వస్తుంది శంకర్కి. కానీ అతను మాట్లాడే మాటలో నిజం ఉంది కనుక కోపం తమాయించుకుని సైలెంట్గా చూశాడు. ఎలా మర్చిపోయావు? శంకర్ పార్వతి నా భార్య అన్న విషయం మర్చిపోయి ఎలా వచ్చావు? నువ్వు చాలా తెలివైన వాడివి కదా, మరి ఈ మాత్రం కూడా ఆలోచన లేకపోతే ఎలా? నువ్వు భర్తవే కానీ ఒక చేతకాని భర్తవి. నా మీద కోపంతో నేను ప్రేమించిన పార్వతిని దూరం చేసావు. ఏనాడు తనని భారీగా చూసావని నేను ఎలా చూసుకుంటే నీకెందుకురా? నీకు ఏమాత్రం సిగ్గు సెరవు ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. రే, నా చేతులు నువ్వు నిజంగానే కుక్క చాచేస్తావరా అంటూ శంకర్ కోపంగా బయటకు వచ్చాడు. కానీ ఒక్కసారైనా పార్వతిని చూడాలని మనసు పరితెప్పించేసరికి మరోసారి ఆశగా వెనక్కి తిరిగాడు. కానీ పార్వతి కనిపించకపోయేసరికి బాధగా బయటకు వచ్చి కారులో కూర్చున్నాడు. పార్వతి వాడి దగ్గరే ఉంది, కానీ ఎలా కలవాలి? నాకు తెలిసి వీడి గదిలోనే బంధించి ఉంటాడు. ఎలా అయినా నేను పార్వతితో మాట్లాడాలి అనుకుని మిర్రర్ వైపు చూశాడు. గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోసిన పార్వతిని చూడగానే శంకర్ షాక్ అయ్యాడు. పార్వతి అనుకొని ఆమె రూపాన్ని చూశాడు. నారింజ రంగు చిన్న అంచున పట్టుచీర కట్టుకుని చేతులకి గాజులు వేసుకుని నుదుటిన కుంకుమ పెట్టుకుని ఎంతో అందంగా ఉంది పార్వతి. కానీ ముఖంలో ఒకప్పటి నవ్వు లేకపోయేసరికి శంకర్ తనలో తనే చిన్నగా నవ్వుకొని, ఎంత మారిపోయావు పార్వతి, ఎలా నిన్ను కలవాలి అనుకొని ఆలోచిస్తూ కారు ముందుకు పోనించి ఒక చోట కారు ఆపి ఎవరికీ కనిపించకుండా చెట్టు చాటును దాక్కుని పార్వతిని చూశాడు. ఆ రోజు నీతో మాట్లాడకుండా ఇక్కడి నుంచి కదలను పార్వతి అంటూ మనసులోని గట్టిగా అనుకున్నాడు శంకర్. అంజలి, అంజలి, రుద్ర చెప్పు అంటూ చున్నీ నిండుగా కప్పుకొని ముందుకు వచ్చింది అంజలి. కోపంగా అంజలి చేతిని పట్టుకుని తన ఛాంబర్కి లాక్కుని పోయి, నీకు ఏం చెప్పానే? వర్క్ చేయదని చెప్పాను కదా, అయినా ఎందుకు వర్క్ చేస్తున్నావు? ఖాళీగా ఉంటే ఏం తోచడం లేదు రుద్ర, అయినా ఇప్పుడు ఏమైందని కోపంగా చూస్తున్నావు? అది కాదే అంటూ ప్రేమగా ఆమెను దగ్గర తీసుకుని, నీకేమన్నా అయితే నేను తట్టుకోగలనా చెప్పు? నేను బాగానే ఉన్నాను కదా రుద్ర, ముందు హ్యాండ్ వాష్ చేసుకో, భోజనం వడ్డిస్తాను. ఇన్ని చేస్తావు కానీ నా మాట అసలు వినవే నువ్వు రుద్ర. అర్థమైంది. ఏమన్నా అంటే ఆ లుక్ ఒకటి నా హార్ట్ని కిల్ చేయటానికి అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని భోజనానికి కూర్చున్నాడు రుద్ర. అతనికి భోజనం వడ్డించింది. తిను,
ఎంత కావాలంటే అంత నేను పెట్టుకుంటా, కానీ ముందు నువ్వు కూర్చో. అది సరే, ఇంతకీ మావయ్య ఎక్కడా కనిపించట్లేదు, పని మీద బయటికి వెళ్ళారేమో అంటూ రుద్ర పక్కన కూర్చొని, అవును ఉదయం నుంచి నాన్న ఎక్కడికి వెళ్ళారో, అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు, ఏమై ఉంటుంది, ఏంటి తినకుండా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు రుద్ర, దా తిను. లేదు ముందు నేను తిను, చేసిన చాలు కానీ ముందు నువ్వు తిను అంటూ ప్రేమగా ఆమెకు భోజనం తినిపిస్తూ, అసలు ఎక్కడికి వెళ్ళాను మావయ్య, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు, అంజలి విషయంలో నేను ఏం మాట్లాడలేదని కోపం వచ్చిందా? ఏంటి రుద్ర, ఏం లేదు అంజలి అంటూ ఆమెకి భోజనం తినిపించాడు. ఏమైంది రుద్ర, డల్గా ఉన్నావు, సడన్గా మావయ్య ఎక్కడికి వెళ్ళినట్టు? నువ్వేం కంగారు పడకు, మా నాన్న తొందరగానే వచ్చేస్తారు. అబ్బో అంత నమ్మకమా? చాలా అంటూ రుద్రకి ముద్దు పెట్టి, మా నాన్న కోసం నువ్వు అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు, చిన్న పని ఉండి వెళ్ళారు, ఆ పని చూసుకుని వెంటనే వచ్చేస్తారు అంటూ ఇద్దరు హ్యాండ్ వాష్ చేసుకున్నారు. నీ మాటలు ఎందుకు నాకు తేడా కొడుతున్నాయి, కానీ విషయం చెప్పు, నువ్వు మీ నాన్న నా దగ్గర ఏమన్నా దాస్తున్నారా? అమ్మో, నాన్న కుమార్ కోసం గెస్ట్ హౌస్కి వెళ్తున్నాడు అని తెలిస్తే రుద్రకి మామూలుగా రాదు కోపం. ఇప్పుడు ఏమని సమాధానం చెప్పాలి? నిజం చెప్పే, మావయ్య ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసు కదా? నాకేం తెలీదు, నైట్ చెప్పారు నాకు చిన్న పని ఉంది బయటికి వెళ్తానని, వచ్చేసరికి లేట్ అవుతుందని. నమ్మొచ్చా? అంజలి ఇక్కడ అబద్ధం ఎందుకు చెప్తుంది? అందుకే అడిగాను, డౌట్ వచ్చి. నిన్ను అంటూ కోపంగా అరిచింది అంజలి. అంజలి అంటూ రుద్ర నవ్వుతూ ఒక చేత్తో ఆమెని దగ్గరికి తీసుకుని, కొడతావా? మరి నా మీద నమ్మకం లేదా? ఉంది కాబట్టి నీ మెళ్ళ తాళి కట్టాను. కట్టావులే పెద్ద తాళి. ఎలా కట్టావమ్మా? నా ఇష్టంతో కట్టావా? నువ్వు ఇంకా ఆ విషయం మర్చిపోవా? రీజన్ చెప్పాను కదా, అయినా ఎందుకే మాటికి ఆ విషయం పట్టుకొని సాధిస్తా? అవును, నాకు గుర్తొచ్చినప్పుడల్లా సాధిస్తాను. ఏం చేస్తావు అంటూ రుద్ర షర్ట్ కాలర్ పట్టుకొని కోపంగా చూసింది. ఏంటి పిల్లకి చాలా కోపం వచ్చింది? అదే కాక నీలో చాలా మార్పు కూడా వచ్చింది, కలైతే కాదు కదా అంటూ ఆమె ఫేస్ మీద పడిన కురుల్ని సవరిస్తూ తన చెంపలతో ఆమె చెంపని చిన్నగా తాకి, ఐ లవ్ యూ నీ అంజలి. అంజలి ఏం మాట్లాడలేదు, ప్రేమగా అతని వీపు చుట్టూ చేతులు వేసి, ఏంటే నేను చెప్పాను ఐ లవ్ యూ అని, విన్నాను, మరి రిప్లై ఇవ్వను. ఎందుకు ఇవ్వో అంటూ మరింతగా ఆమెను హక్ చేసుకుని, చెప్పు. చిన్నగా నవ్వుతూ అతని చెవి దగ్గరికి వచ్చి, నిజంగానే నువ్వు నాకు నచ్చలేదు రుద్రా. అవునా అంటూ ఆమె నుదుటిన తల ఆనించి, తెలుస్తుంది నేనెంతగా నచ్చలేదో, మరి ఎందుకు అడగటం? అడుగుతానే, నీ మనసులో ఏముందో నాకు తెలియాలి కదా. అవునా అంటూ రుద్ర చెంపై చెయ్యి వేసి, ఇలానే ఉంటావా జీవితాంతం సంతోషంగా? ఇలానే ఉంటావు? ఒకవేళ నేను చనిపోతే? అంజలి అంటూ కోపంగా ఆమె నోటిని తన చేత్తో మూసేసి, పొరపాటును కూడా అలా అనుకో, నేను తట్టుకోలేను, ఏదో ఆలోచిస్తూ అనేసాలే, సారీ రుద్ర, ఇంకెప్పుడు ఈ రకంగా మాట్లాడేవో ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ కోపంగా అంజలిని వదిలి అక్కడి నుంచి వెళ్ళాడు రుద్ర. అంజలి బాధగా, అనవసరంగా రుద్రాన్ని బాధ పెట్టాను, అసేమైంది నాకు? ఇంతలోనే శంకర్ నుంచి ఫోన్ రావడంతో అంజలి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో నాన్న ఎక్కడున్నావు? అంజలి, అమ్మ బతికే ఉంది. ఏంటి? అవునమ్మా, కావాలంటే చూడు అని ఫోన్ పార్వతి వైపు పెట్టాడు శంకర్. వీడియో ఫోన్లో తల్లిని చూసేసరికి అంజలికి ఎంతో ఏడుపు వచ్చేసింది. అసలు తనకి ఏడుపు ఆగలేదు. అమ్మా అంటూ ప్రేమగా స్క్రీన్ మీద చేత్తో నిమురుతూ ఎంతగానో బాధపడింది. చూశానా, ముఖంలో సంతోషం లేదు, పెదాలపై నవ్వు లేదు, అమ్మ చాలా నీరసంగా కనిపిస్తుంది నాన్న. అవునమ్మా, ఆ కుమార్ మామూలుగా బాధపడటం లేదు కదా. నువ్వు ఎక్కడున్నావు నాన్న? వచ్చేస్తావా ఇంటికి? లేదుమా, ఎలా అయినా మీ అమ్మతో మాట్లాడి వస్తాను, రుద్రకు మాత్రం నిజం చెప్పుకో, సరేనా? సరే నాన్న అంటూ మరోసారి పార్వతిని చూసి బాధగా ఫోన్ కట్ చేసింది అంజలి. అమ్మా, నువ్వు బతికే ఉన్నావు, వెంటనే నిన్ను చూడాలందమ్మా అంటూ మనసులోనే ఎంతగానో ఆనందపడింది అంజలి. మధ్యాహ్నం వరకు చెట్టు చాటునే ఉండి పార్వతిని చూసి ఎంతగానో బాధపడ్డాడు శంకర్. కాసేపటికి కుమార్ తన రౌడీలతో బయటికి వెళ్ళడం చూసిన శంకర్ అదే ఆదునుగా తీసుకుని చెట్ల చాటును గార్డెన్ వైపుకి వెళ్ళి ఏడుస్తూ మొక్కల్ని కట్ చేస్తున్న పార్వతి చేతిని పట్టుకొని మొక్కల చాటుకి లాగాడు. ఆ స్పర్శ వెంటనే గుర్తుపట్టిన పార్వతి కంట్లో అసలు కన్నీరు ఆగలేదు. భయంతో బిగుసుకుపోయి అంతలోనే కోపంగా వెనక్కి తిరిగింది. ఎలా ఉన్నావు పార్వతి? శంకర్ ఆ మాట అనగానే చాచిపెట్టి ఒక్కటి ఇచ్చి కోపంగా చూసింది. కంట్లో ప్రవాహం మాత్రం ఆగటలేదు. చెంపై చెయ్యి వేసుకుని, నా మీద ఇంకా కోపం పోలేదా? ఎందుకొచ్చావు? వెళ్ళిపో,
అంటూ ఏడుస్తూ శంకర్ షర్ట్ కాలర్ పట్టుకుని, ఎందుకు ప్రేమించునని పిచ్చిదాన్ని చేశావు? నేను అడిగానా నా వెంటపడమని? ఈ నరకం నా వల్ల కాదు, పో, నువ్వు నా దగ్గర రాకు అంటూ చిన్నపిల్లలా ఏడుస్తూ నేల మీద చతికిలు పడింది పార్వతి. పార్వతిని అటువంటి పరిస్థితిలో చూడగానే శంకర్కి ఎంత దుఃఖం ఆగలేదు. ఆ పక్కనే కూర్చుని, ఎందుకు ఏడుస్తున్నావు? కనీసం ఇప్పుడు కూడా నాతో మాట్లాడవా? మాట్లాడను, నేను ఎవరితోనూ మాట్లాడను. ఎందుకు ఇలా చేసావు? నీ వల్లే, కేవలం నీ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. పార్వతి మాటకు శంకర్ చిన్నగా నవ్వుకున్నాడు. అప్పటికీ ఇప్పటికీ పార్వతి ఏం మారలేదు. అదే కోపం, అదే పసి మనస్తత్వం. ఎలా ఉన్నావు అంటూ పార్వతి చేతిని పట్టుకున్నాడు శంకర్. వెంటనే అతని చేతిని వెనక్కి నెట్టి, నన్ను ముట్టుకోకు శంకర్, నాకు పెళ్ళైంది, నా భర్త ఎవరో కాదు, కుమార్. అవునా? సారీ, తెలియక నీ చేతిని పట్టుకున్నాను. ఎలా చూసుకుంటున్నారు కుమార్ గారు నిన్ను అంటూ సూటిగా అడిగాడు. పార్వతి చేతులు మెడ దగ్గర ఉన్న మచ్చలు చూడగానే శంకర్కి ఎంతగానో కోపం వచ్చింది. అంటే కుమార్ని చంపేయాలంత కోపం వచ్చింది. చాలా బాగా చూసుకుంటున్నారు నన్ను. అవునా? సిగరెట్లతో కాల్స్తూ చెంపదెబ్బలు కొడుతున్నా? పార్వతి భయంగా శంకర్ వైపు చూసింది. శంకర్, పర్లే చెప్పు, నేను ఎవరికి చెప్పలే అంటూ పార్వతి చేతిని చూశాడు. అరచేతి మీద ఉన్న బొబ్బలు చూసి, ఏంటిది? అది వేడి వేడి టీ పడిందా, లేదంటే నీ అరచేతిలో టీ వేశాడా? లేదు, మా ఆయన ఎందుకు అలా చేస్తాడు? ఇంకా ఎన్ని నాటకాలు ఆడతావు? కొంచెం కూడా నా మీద కనికరాలేదా? అంతా చేసింది నువ్వేగా, నేను కాదు. పార్వతి, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా మాట విను. ఆ రాక్షసుడు అంటూ శంకర్ ఏదో చెప్తుంటే, ఎలా ఉంది మీ భార్య, మీ పిల్లలు ఎంతమంది? పార్వతి మాటలకి బాధపడే శంకర్ చిన్నగానేవి, చాలా అందంగా ఉంటుంది. పేరు ఎందుకు నీకు చెప్పడం? నిన్ను బాగా చూసుకుంటుందా? చాలా బాగా. మరి ప్రాణంగా ప్రేమించే భార్య ఉండగా ఎందుకు నా వెంట పడుతున్నావు? పిచ్చెక్కి అంటూ కోపంగా పైకి లేచి, రేపు ఉదయం 7 గంటలకి ఊరు చివరి ఉన్న గుడి దగ్గరికి రా. ఎందుకు? ఎందుకనేది గుడిలోనే చెప్తాను. ఇంకా మాట్లాడాలని ఉంది, కానీ ఆ వెధవ చూస్తే నిన్ను మళ్ళీ బాధ పెడతాడు. నేను వెళ్తున్నాను. ఏమన్నా మర్చిపోయావా శంకర్? మర్చిపోలేని జ్ఞాపకాలు నువ్వు నాకు చాలా ఇచ్చావు, వాటితో బతుకుతున్నాను, వెళ్తున్నాను అంటూ పార్వతి వైపు చూడకుండా అక్కడి నుంచి వెళ్తాడు శంకర్. అతను వెళ్ళగానే పార్వతి ఎంతగానో ఏడ్చి, నీకు ఎలా చెప్పను, మన ప్రేమకు గుర్తుగా అంజలి పుట్టిందని, కానీ ఎలా చెప్పను, యాక్సిడెంట్లో అంజలి చనిపోయిందని అంటూ ఏడుస్తూ అలానే కూర్చుంది. ఆఫీస్ నుంచి వచ్చిన రుద్ర ఫ్రెష్ అయ్యి శంకర్ రూమ్కి వెళ్ళాడు. రూమ్ అంతా చీకటిగా ఉండటంతో లైట్ ఆన్ చేశాడు. ఆఫీస్లో కూర్చొని కళ్ళు మూసుకుని ఉన్నాడు. మావయ్య, చెప్పరా, ఎక్కడికి వెళ్ళావు? పని మీద బయటికి వెళ్ళాను. ఎప్పుడొచ్చావు? నేను వచ్చి చాలాసేపు అయింది రానా. భోజనం చేసావా? రుద్ర శంకర్ పక్కన కూర్చొని, ఎలా ఉంది అత్తయ్య? శంకర్ షాకంగా రుద్రని చూశాడు. ఎందుకు మావయ్య అంత షాక్ అవుతున్నావు? ఎలా ఉంది అత్తయ్య? ఈ విషయం నీకెవరు చెప్పారు? అంజలిది కాదు, నైట్ నీ రూమ్కి వచ్చే ముందు నీ మాటలు విన్నాను. అత్తయ్య కోసం వెళ్ళావు కదా, ఎలా ఉంది? ఎలా ఉండకూడదు అనుకున్నానో అలానే ఉందిరా మావయ్య. ఆ పిచ్చిదానికి అర్థం కావట్లేదు నేను బాగా చూసుకుంటానని. అయినా సరే ఇప్పటికీ నాతో గొడవ పడుతుంది. మావయ్య, ఆ కుమార్ నీ అత్తయ్య జీవితం నుంచి తప్పించినా తప్పించకపోయినా మీ అత్తయ్య ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉంది. పిచ్చిది, నిన్ను పెళ్లి చేసుకున్నానేమో అనుకుంటుంది అంటూ ఆలోచిస్తూ 2 చేతులతో తలపట్టుకున్నాడు శంకర్. మావయ్య, నేను బాగానే ఉన్నాను రుద్ర. మీ అత్తయ్య నా దగ్గర ఏదో దాస్తుంది. ఏంటి మావయ్య? అవును, అదేంటో తెలుసుకోవాలి. తను బలవంతంగా పెళ్లి చేసుకున్నారు అంటే ఎవరి హస్తం ఉందో ముందు నేను అది తెలుసుకోవాలి. సరే కానీ ముందు భోంచేయి. అంజలి తినిపించేసి వెళ్ళిందిరా. అవునా, సరే అంటూ కాసేపు శంకర్తో మాట్లాడి రూమ్కి వచ్చాడు రుద్ర. చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అప్పుడే లోపలికి వచ్చిన అంజలి, రుద్ర పాలు తీసుకో అంటూ గ్లాస్ ముందుకు పెట్టి ఫాస్ట్గా, రుద్ర నాకు చాలా నిద్ర వస్తుంది అంటూ పాలు తాగి గ్లాస్ అంజలి చేతికి ఇచ్చి, ఎలా ఉంది అత్తయ్య? ఇప్పుడే టాబ్లెట్స్ ఇచ్చాను. నాతో చాలా బాగా మాట్లాడుతున్నారు. అంతేకాదు నేను వండిన వంట అత్తయ్యకి బాగా నచ్చింది రుద్ర. నేను అడిగింది మా అమ్మ కోసం కాదు, మా అత్తయ్యన పార్వతి కోసం. తను ఎక్కడుందో నాకు ఎలా తెలుసు? అవునా, మరి మావయ్య వీడియో కాల్లో పార్వతి అత్తయ్యని చూపిస్తే తగి ఏడ్చావు కదా, అప్పుడు కూడా నీకు తెలీదా? వీటికన్నీ ఎలా తెలిసిపోతాయి అసలు? దొంగచాటుగా చూశాడా ఏంటి? సమాధానం చెప్పకుండా ఎక్కడ ఆలోచిస్తున్నావు? నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలిసే, కానీ ఎందుకో మావయ్య అత్తయ్య దగ్గరికి వెళ్తున్నట్టు నాకు నిజం చెప్పలేదు. అంటే అది
చెప్పు అంటూ రుద్ర ముందుకు అడుగులు వేస్తుంటే అంజలి వెనక్కి అడుగులు వేసింది. అంటే నాన్న నీకు చెప్పొద్దని మాట తీసుకున్నాడు, అందుకని అందుకని అంటూ ఆమెని ఎటు కదలకుండా గోడకి లాక్ చేసి, అందుకని నా దగ్గర నిజం దాచావు అంతేనా? కావాలని కాదుగా. ఎంతో క్యూట్గా అంజలి అనేసరికి రుద్ర చిన్నగానేవి అలా క్యూట్గా పెట్టి నన్ను టెంప్ట్ చేయాలని చూడకు. నిన్నెందుకు టెంప్ట్ చేస్తాను బాబు అంటూ రుద్ర నుదుటిన తల ఆనిచ్చి, సారీ ఇంకెప్పుడు అలా చేయను. ప్రేమగా ఆమెని గుడ్డలకు హత్తుకొని ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు రుద్ర. చాలా నిద్ర వస్తుంది రుద్ర, పడుకుందామా? పద అంటూ బెడ్ చివర పడుకోబెట్టి అంజలి నవ్వుతూ రుద్రని హత్తుకొని అతని ఎదపై తలవాల్చింది. ఏంటి ఇది? నువ్వు చేసిన పని నేనేం చేస్తుంది? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, కింద పడుకుంటాను. కదా మరి ఏంటి? ఏం తెలియనట్టు అడుగుతున్నావు? నాకు అన్నీ తెలుసు. అవునా? ఏం తెలుసు అంటూ రుద్ర కళ్ళలో చూసింది. నీకు తెలుసు కదా. ఆయన చెప్పనా? చెప్పు అంటూనే షర్ట్ కాలర్ పట్టుకుంది అంజలి. అదురుతున్న ఆమె ఎర్రటి పెదాలను అందుకుని తన ప్రేమనంతా కురిపించాడు రుద్ర. మొదటిసారి రుద్ర ముద్దు పెట్టేసరికి అంజలి షాక్ అయినా అతన్ని చూపించే ప్రేమకి ఎంతగానో ఉక్కిరి బిక్కిరి అయింది. చాలాసేపు ఆమెని ముద్దాడి ఆమె పెదాలని వదిలి అంజలిని చూశాడు. సిగ్గుతో అతని గుండెల్లో తలదించుకుంది. ఏంటి నువ్వు సిగ్గుపడుతున్నావా రుద్ర అంటూ అతనికి దూరంగా జరిగి బయట లాన్లోకి వచ్చి అక్కడే ఉన్న పరుపు మీద కూర్చొని చందమామని చూస్తుంటే ఆమె వెనకే వచ్చిన రుద్ర ఆమె పక్కనే కూర్చొని దగ్గరగా తీసుకుని, ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు? నిన్నొకటి అడగనా? ఏంటి? మరి నువ్వు కోప్పడకూడదు, సరే చెప్పు. రుద్ర చేతిని తన చేతిలోకి తీసుకుని అమ్మకి నాన్నకి పెళ్లి చేద్దావా? ఏంటి? హాయ్ అండి, హలో. స్టోరీ ఎలా ఉంది? బాగుంది కదా. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ అనేది రేపు మార్నింగ్ నేను పోస్ట్ చేస్తాను. అందరూ చక్కగా ఫాలో అవుతున్నారు కదా. రేపు మార్నింగ్ కరెక్ట్గా అందరూ ఇదే టైం కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.